తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి జీవవాక్కుల శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. ఒక్క మాట గ్రంథం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనము. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనము. మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంకొక తరుణం ఇచ్చారయ్యా నీ సన్నిధిలో ఉండడానికి, నిలబడడానికి, మాట్లాడడానికి, నీ మాటలు పంచుకోవడానికి ప్రభువా వందనాలు నాయన. ప్రభువా, టీవీ ద్వారా నీ ప్రియ బిడ్డలకు తండ్రి వాక్యము ప్రచురింప చేయడానికి తరుణం ఇచ్చినందుకు, దీనుడనే నన్ను నిలబెట్టినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో మా శ్రోతలు ఎవరైతే ప్రభువా మరి టీవీల ముందు కూర్చుని వినుటకు సిద్ధమై ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దృష్టి ఉంచునైనా దర్శించుమని మీరే మీ స్వరాన్ని వారికి వినిపింపచేయమని నన్ను, మా శ్రోతలను కృపగల మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. బలవంతము చేసిరి. మాతో ఉండుమని ఆయనను బలవంతము చేశారంట. ఎవరు, ఎక్కడ? లోపలికి వెళ్దాం. బలవంతము చేసిరి అని వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో దే కన్స్ట్రైన్డ్ హిమ్. కోరుట, అడుగుట, కోరుట, బలవంతము చేయుట, దానికంటే నిర్బంధము చేయుట, ఇవి ఉన్నాయి వరుసగా. ఒక వ్యక్తిని ఆహ్వానించుట, రమ్మనుట, కోరుట, బలవంతం చేయుట, నిర్బంధించుట. అయితే కన్స్ట్రైన్డ్ అనే మాట ఉపయోగించారు ఇంగ్లీష్ బైబిల్లో. దాని తెలుగులో నిర్బంధించుట అని ట్రాన్స్లేషన్. అయితే బలవంతం చేయుట అని వ్రాయబడింది. నా ప్రియమైన వారలారా, వారు యేసును బలవంతం చేశారంట. అయితే యేసును ఎవరైనా బలవంతం చేయగలరా? ఆయన దేవుడే. యేసును బలవంతం చేయగలరా ఎవరైనా? చేశారు వాళ్ళు. మరి ఆయన అంగీకరించాడా? వారితో వెళ్ళాడా? ఉన్నాడా? వారి కోరికను మన్నించాడా? ఆలోచన చేసినట్లయితే నిజంగా యేసును ఆహ్వానించుట గొప్ప భాగ్యము. యేసును ఆహ్వానించిన వారు గొప్ప ధన్యజీవులు. ఎవరి ఆహ్వానాన్ని మన్నించుతాడు? ఎవరి ఆహ్వానం ఆయనకు అంగీకారంగా ఉంటుంది? ఎవరి ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఎవరితో వెళ్తాడు? ఒక్కొక్కటి చూద్దాం. కేవలము కొద్ది ఉదాహరణలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని చెప్పేసి, టీవీ ద్వారా పంచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎవరు ఆహ్వానిస్తారు ఆయనను? ప్రేమించిన వారు, భయభక్తులు కలిగిన వారు, ఆయన నామములు విశ్వాసం ఉంచినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, ఆయనను హృదయంలో నింపుకున్న వారు మాత్రమే ఆహ్వానించగలరు. వారు మాత్రమే చేర్చుకొనగలరు. వారు మాత్రమే పరిచర్య చేయగలరు. అవును కదండి? చూడండి, వారు అలా ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని బట్టి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో, ఎంత ఇష్టం ఉందో వారు ఆహ్వానించిన విధానాన్ని బట్టి తెలియజేయబడుతుంది. ఒక్కొక్కరిని గమనిద్దాము. కొన్ని ఉదాహరణలు నేను మీతో పంచుకుంటాం. తన బిడ్డలు లేదా మానవులమైన మనము, దీనులమైన మనము ఆయనను ప్రార్థించి విజ్ఞాపన చేసి ఆహ్వానిస్తే, మరి ఎలా ఆహ్వానిస్తే ఆయన వస్తాడు? ఎట్లాంటి ఆహ్వానాన్ని మన్నిస్తాడు? ఎటువంటి ఆహ్వానాన్ని ఆయన అంగీకరిస్తాడో చూద్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము తెరిచి చూద్దాం. అందులో లూదియా అనే ఒక స్త్రీ కనబడుతుంది. లూదియా అనే ఒక ఆమె కనబడుతుంది. మంచి పేరు. లూదియా అంటే దివిటి అర్థము. లూదియా, ఇంగ్లీష్లో లిడియా అన్నారు, తెలుగులో లూదియా అని ట్రాన్స్లేట్ చేశారు. దివిటి, వెలుగునిస్తుంది. లూదియా
అని పేరు, దివిటి అనే భావము. దివిటి అంటే వెలుగునిచ్చేది. చిన్న జీవితమే కానీ మంచి జీవితము, చిన్న జీవితమే కానీ మంచి జీవితము, చిన్న జీవితమే కానీ గొప్ప జీవితము, గొప్ప జీవితము. ఎందుకని ఆమె ఆహ్వానించింది? ఆ తర్వాత ప్రభు మరి ఇక్కడ దేవుని బిడ్డలు ఎందుకని ఆమె ఆహ్వానాన్ని మన్నించారు చూద్దాం. ఈమె మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి ఆమె. ఈమె మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి ఆమె. ఆ దేశంలో మాసిదోనియా చిన్న ప్రాంతం అండి. ఈ రోజుకు కూడా మాసిదోనియా ప్రాంతము ఏ పేరుతో విలువమంటే మొదట దాన్ని అల్బేనియా అని పిలిచారు. ఆ తర్వాత యుగోస్లేవియా అనే అల్బేనియా అనే మారుపేరు ఉండేది ఒకప్పుడు. తర్వాత యుగోస్లేవియా అనే పేరు కూడా ఉండేది. బైబిల్ గ్రంథం నాటికి ఆ ప్రాంతాన్ని మాసిదోనియా అని పిలిచారు, మాసిదోనియా అని పిలిచారు. మాసిదోనియా దేశంలో తుయత్తైరా అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ తుయత్తైరా పట్టణం నివాసి ఈమె ఆ పట్టణంలో నివసించేది. అయితే ఈమె చిన్న జీవితము, చిన్న పని చేసి బ్రతుకుతుందండి. సోమరి కాదు, మంచిది, భయభక్తులు కలిగింది. ఆమె చేసిన పని ఏంటంటే ఆమె ఊదారంగు పొడిని, ఊదారంగు పొడి అంటే నీలిమందు, ఊదారంగు పొడిని తీసుకొని వచ్చి తుయత్తైరా నుంచి తీసుకొచ్చి ఫిలిప్పి పట్టణంలో అమ్మి జీవిస్తూ ఉందండి. ఈ విధంగా చిన్న వ్యాపారం. ఎంత నీలిమందు లేక ఎంత ఊదారంగు మందు తీసుకుంటూ తెస్తుంది, తెచ్చి ఆమె ఫిలిప్పి పట్టణంలో అమ్మి ఆమె వెళ్తూ ఉంటుంది. సరే, ఒకానొక దినాన ఏం జరిగిందంటే ఈమె దేవుడు అంటే విశ్వాసం ఉంది, ఈమెకు కొద్దిపాటి విశ్వాసం ఉంది, దైవచింతన కలిగింది, వాక్యం వినుట యందు దైవజనుల యందు ఆసక్తి కలిగినటువంటి ఆమె. ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ ఫిలిప్పి పట్టణానికి సమీపమున ఒక నదీ తీరమున ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయండి. దైవజనులు అక్కడికి వచ్చారండి, ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయండి. ఆమె వెళ్ళింది అక్కడికి. అక్కడ వాక్యము విన్నది, వాక్యం విని ప్రభువును అంగీకరించింది. చిన్న పని చేసుకుని బ్రతుకుది, చిన్న విశ్వాసము, కొద్దిపాటి జీవితము, భయభక్తులు కలిగింది ఆమె, దేవుని భయం ఉన్నటువంటి ఆమె. అక్కడ ఏం జరిగిందంటే అపోస్తుల కార్యం 16 వచనంలో ఆమె ఆ ప్రార్థన జరిగే స్థలానికి వచ్చింది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. వినుట మంచి లక్షణము. నెమ్మదిగా ప్రశాంతంగా మనసు పెట్టి దేవుని వాక్యము వినుట మంచి లక్షణము, మంచి స్వభావము ఆమె కలిగి ఉంది. ఆ తర్వాత ఈ 14వ వచనంలోని 2వ భాగంలో చూచినట్లయితే ప్రభు ఆమె హృదయము తెరిచెను. దైవభక్తి కలిగింది, దైవజనుల సహవాసం కోరేది, దేవుని మాటలు వినడానికి శ్రద్ధ చూపేది. అలా వింటూ ఉన్నప్పుడు ప్రభు ఆమె హృదయము తెరచెను. ఆమె ప్రభు యొక్క మాటలని అంగీకరించింది. చక్కగా రాయబడింది, ఆ ప్రభు ఆమె హృదయము తెరిచెను. తర్వాత పౌలు చెప్పినటువంటి మాటల యందు లక్ష్యముంచెను. పౌలు ఏం చెప్పాడో, దేవుని మాటలు ఏం చెప్పాడో ఆ మాటల ఎడల తన మనస్సు ఉంచింది, తన దృష్టి ఉంచింది, తన లక్ష్యం ఉంచింది, విన్నది. ఆ మాటలను తన హృదయములో నింపుకున్నది. చాలండి ఈ మాటలు మనకేమైతే కావాలనో ఆ మాటలే వ్రాయబడ్డాయి. అక్కడ లక్ష్యం ఉంచింది, చాలు. వెరీ గుడ్. అపోస్తుల కార్యం 15వ వచనం నందు ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. విన్నది ఆమె, మనస్సుంచింది ఆమె, విన్నది ఆమె. తర్వాత ఆమెను బట్టి తన కుటుంబం అంతా విన్నారు, ప్రభువునందు బాప్తిస్మం పొందారు. ఒక్క మనిషి తన కుటుంబాన్ని సంపాదించుకుంది, తన విశ్వాసంతో తన కుటుంబాన్ని సంపాదించుకుంది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారంట. పొందిన తర్వాత ఆమె చేసినటువంటి పని ఏంటంటే నాకు దేవుని మాటలు వినిపించి, దేవుని మాటల యందు విశ్వాసం కలిగించి, ప్రభువును అంగీకరించడానికి దోహదపడినటువంటి దైవజనులను నా ఇంటికి పిలుచుకోవాలి, ఆహ్వానించాలి, పరిచర్య చేయాలి. నా యొక్క భక్తి శ్రద్ధలను దేవుని యందు నాకున్నటువంటి భక్తి శ్రద్ధలను వారి ఎడల నేను చూపాలి అనే కోరిక కలిగి వారిని అడుగుతుంది, అయ్యా మీరు నా ఇంటికి రండి. ఒకవేళ రావడానికి సంశయించారేమో, అనుమానించారేమో, తటపటాయించారేమో, జాప్యము చేశారేమో జవాబు చెప్పడానికి మనకు తెలియదు. వ్రాయబడలేదేమో కానీ, ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనము తలంచవచ్చు, భావించవచ్చు. వెంటనే జవాబు చెప్పలేదేమో, జాప్యం చేయవచ్చునేమో,
ఆలస్యం చేశారేమో, వెంటనే సమాధానం చెప్పలేదేమో. అప్పుడు ఆమె అంటుంది 16వ అధ్యాయము 15వ వచనములోని 2వ భాగము, ఆమె వారితో ఏమన్నదంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే. సవాలుతో కూడిన రిక్వెస్ట్ అండి, సవాలుతో కూడిన రిక్వెస్ట్. ఒక చిన్న వ్యక్తి, ఎంత విశ్వాసం! నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మలను బలవంతము చేసెను. నేను విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసింది. లూకా భక్తుడు రాస్తాడు అపోస్తుల కార్యములు, లూకా భక్తుడు రాసింది అపోస్తుల కార్యములు. మమ్మను బలవంతం చేసింది, బలవంతం చేసింది. వెరీ గుడ్, చాలా మంచి పని చేసిందండి. దైవజనులను ఆహ్వానించుట మంచి పని చేసింది. వారిని తప్పనిసరిగా రావాలని కోరుకుంది. అందుకు గాను సవాలు చేసింది, తన విశ్వాసాన్ని అడ్డుపెట్టి. తను నేను ప్రభువునందు విశ్వాసము గల దాన్ని మీరు ఎంచితే. ఇట్స్ ఛాలెంజింగ్. హిజ్కియా అన్నాడు కదా, సవాలుతో కూడినటువంటి ప్రార్థన. నేను యథార్థవంతుడనై నేను ఎట్లా జీవించినానో తెలుసు కదా నీకు, కాపాడు నన్ను. సవాలుతో కూడిన ప్రార్థన. ఇక్కడ కూడా సవాలుతో కూడిన రిక్వెస్ట్ ఏంటంటే, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని నన్ను బలవంతము చేసెను. వెళ్ళారా? వెళ్ళారండి, వెళ్ళారు. అక్కడ ఉన్నారు, ఆమె విశ్వాసాన్ని చూశారు, ఆమె పరిచర్యను పొందారు, ఆమె యొక్క ప్రేమను రుచి చూచారు. వాళ్ళు చిన్నది వ్యక్తి, చిన్న పని పాటలు చేసుకున్నది, హృదయం నిండా విశ్వాసమే, హృదయం నిండా విశ్వాసమే. ప్రభువా, అయ్యా మీరు నా ఇంటికి రండి, నాతో ఉండండి అడిగినప్పుడు వెళ్ళారు. ఇంకా తర్వాత కూడా వెళ్ళారు. ఒకసారి ఆ ఫిలిప్పి పట్టణంలోనే వాళ్ళను, పౌలును సీలను తీసుకుపోయి జైల్లో వేస్తే, జైలు నుంచి వారు విడుదలైన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? జైల్లో నుంచి బయటకు వచ్చారు. వారి ఇంటి ఎడల చిన్న చూపు ఉంటుంది కదా. ఎవరు బయటికి రానిస్తారు? ఎవరు ఆహ్వానిస్తారు? ఎవరు చేర్చుకుంటారు? ఎవరు ప్రేమిస్తారు? ఎవరు పరిచర్య చేస్తారు? కానీ వారికి మనసులో తట్టుతుంది, ఉంది కదా, ఉంది అక్కడ మా యొక్క మరి సహోదరి ఉంది, ప్రేమ చూపే సహోదరి అని చెప్పేసి వారు ఏం చేస్తారు? 16వ అధ్యాయం 40వ వచనంలో, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. ఎవరింటికి వెళ్ళారండి? లూదియా ఇంటికి వెళ్ళారు. అంటే సారాంశం ఏంటంటే, లూదియా ఇంటికి వెళ్ళిరి. కాబట్టి దైవజనులను ఆహ్వానించిన కుటుంబము, దైవజనులను ఆహ్వానించినటువంటి కుటుంబము. చూసారా ఎంత ధన్యజీవి, ఎంత ధన్యజీవి. ప్రియమైనటువంటి వారలారా, ఇంకో చోటికి వెళ్దాం. ఇది కూడా ఫిలిప్పి పట్టణంలోనే జరిగింది. పంచుకోబోతున్నటువంటి ఈ విషయం కూడా ఫిలిప్పి పట్టణంలోనే జరిగింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దయ్యము పట్టి సోద చెప్తుంది. దయ్యము పట్టి సోద చెప్తూ ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పోషించే జనం ఉన్నారు. ఆ అమ్మాయి సంపాదనతో పోషించబడే వాళ్ళు ఉన్నారు, ఆదాయం పొందుతున్నటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత పౌలు ఆయన యొక్క అనుచరులందరూ కూడా ఆ పట్టణంలో బోధిస్తున్నప్పుడు వారిని చూసి ఆ అమ్మాయి అంటుంది, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనంలో, ఈ మనుష్యులు సర్వోన్నతుని కుమారులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని కుమారులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురం చేయుచున్నారని కేకలు వేసెను. దయ్యం పట్టి ఉంది. అయ్యో, సర్వోన్నతుని కుమారులు వీళ్ళు, దైవ సేవకులు, దైవజనులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు ప్రచురింపు చేస్తున్నారని చెప్పేసి కేకలు వేశారట. కేకలు వేసింది ఆమె. అయితే అది విన్నటువంటి వీరేం చేశారంటే, ఆమెలో నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టారండి. ఆమె ఇంకా ఆ సోద చెప్పే కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. దానివలన ఆ అమ్మాయి యొక్క యజమానులకు వచ్చే ప్రయోజనము, లాభము, ఆదాయము వారికి పోయిందండి. పోయేటప్పటికల్లా ఈ పౌలు, వీడెవడో వచ్చి మన పట్టణంలో బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, చేస్తే చేయని, అయ్యో మనకు వచ్చి ఆదాయం రాకుండా చేశాడే, ఈ అమ్మాయిలో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టి అని వాళ్ళ మీద పౌలు యొక్క అనుచరులు, అందులో శీల, వీళ్ళ మీద లేనిపోని నిందలు, నెపాలు మోపి మన యొక్క సాంప్రదాయానికి,
మన మతానికి విరుద్ధమైనటువంటి బోధిస్తున్నారని చెప్పేసి నెపములు నేరములు మోపగా అక్కడ వారు న్యాయాధిపతులు వారిని శిక్షించడానికి చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేస్తారు. నేరారోపణ చేసి చెరసాలలో వేయడం జరిగింది. అయితే చెరసాలలో జరిగింది ఏంటంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం నందు, అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. దిగులు పడలేదు చెరసాలలో వేసినందుకు. పౌలు శీల దేవునికి ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలంతా వింటున్నారు. రాత్రివేళ ఖైదీలంతా వింటున్నారు. 26వ వచనము, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరూ బంధకములు ఓడెను. చెరసాలలో ఉన్నారు. తర్వాత తలుపులన్నీ తెరుచుకున్నాయి, వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. అయ్యో ఇదేంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెరసాల నాయకులు చూసేటప్పటికల్లా తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి, బంధకాలన్నీ ఊడిపోయినాయి. అయ్యో మరి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి చెరసాల ఖాళీ అయిపోయింది. మరి అటువంటిప్పుడు చెరసాల పై అధికారులు వస్తారు, చూస్తారు, ఈ ఖైదీలంతా వెళ్ళిపోతే నన్ను శిక్షిస్తారు. ఆ శిక్షకు పనిష్మెంట్ ఏంటంటే నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నుంచి పంపించేస్తారు. అయ్యో నా ఉద్యోగం పోతుంది, నా బ్రతుకు పోతుంది, నా కుటుంబము మరి కష్టాల పాలవుతుంది అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటూ వచ్చి దీపం వెలిగించి చూసేటప్పటికల్లా అక్కడ పాడుతున్నటువంటి పౌలు శీల అక్కడే ఉన్నారు. అంతేకాకుండా వారు వెలిగించిన తర్వాత కత్తి తీసుకొని తను చంపుకోబోతాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి నా జీవితం ఉండదు, ఉద్యోగిగా అధికారిగా నేను జైలు అధికారిగా ఉండను, నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం నాశనం ఇబ్బంది పడుతుంది, కష్టాల పాలవుతాను, నన్ను శిక్షిస్తారు పై అధికారులు అని చెప్పేసి 16వ అధ్యాయము 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండట చూచి ఖైదీలు పారిపోయి ఉందురనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. ఇదండి విన్నాం, తెలుసుకున్నాం. కత్తి తీసి తనను చంపుకొనబోయాడు. 28వ వచనం, అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అయ్యో ఎందుకు చంపుకుంటావు, ఎందుకు హాని చేసుకుంటావు, మేమందరం ఇక్కడే ఉన్నాము, పోలేదు అని చెప్పేసి అంటాడు అని బిగ్గరగా చెప్పాను. అంతటా దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఏం చేశాడంటే వణకుచు సౌలునకు శీలకు సాగిలపడి పౌలుకు శీలకు సాగిలపడి 30వ వచనం చూడండి, 16వ అధ్యాయం 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? తెలుసుకున్నాడండి. వారి పాటలు విన్నాడు, వారి ప్రార్థన విన్నాడు, జరిగిన అద్భుతం చూశాడు. వాళ్ళు వెళ్ళిపోలేదు. అయ్యా నీ మీదే అంటే తన అభిప్రాయం వారి దేవుడే నిజమైన దేవుడని గ్రహించినటువంటి ఆ చెరసాల అధికారి అంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? రావాల్సినటువంటి కన్క్లూజన్కే వచ్చాడు, రావాల్సినటువంటి అంశం దగ్గరికి వచ్చాడు, అదే కావలసినటువంటి పాయింట్కే రీచ్ అయ్యాడండి. అందుకు వారు ఏమన్నారంటే రక్షించబడుటకు నేనేం చేయాలి అంటే అందుకు వారు 31వ వచనము, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వాసం ఉంచయ్యా సంపూర్ణంగా అని చెప్పి అతని ఇంటిలోనున్న వారి అందరికీ దేవుని వాక్యము అంటే చెరసాల నుంచి ఇంటికి తీసుకొని పోయాడనమాట. ఇంటిలోని వారందరికీ బోధించిరి. 33వ వచనము, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. రాత్రి వేళ అక్కడ వారికి బాప్తిస్మము ఇవ్వబడింది. రాత్రి వేళ వారికి బాప్తిస్మము ఇవ్వబడింది. చూసారా ఎంత గొప్ప కార్యం జరిగిందో. తర్వాత ఈ 34వ వచనం, అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. తన ఇంటికి తీసుకొచ్చాడు, వాక్యము విన్నాడు, విన్న తర్వాత బాప్తిసం పొందాడు. వారిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంటి వారందరూ కూడాను వారితో కూడా సంతోషించారు. ఒకవేళ ఆ దైవజనులను ఇంటికి తీసుకొని రాకుండా ఉంటే బోధించేవారు కాదు, విశ్వసించేవారు కాదు, ఆ తర్వాత వారి కుటుంబము మరి రక్షించబడేవారు కాదు, బాప్తిసం పొందేవారు కాదు. వారిని ఆహ్వానించినందువలన ఈ అద్భుత కార్యం జరిగింది. ఎంత గొప్ప విషయము.
ఆ లూదియా సవాలు చేసినటువంటి రిక్వెస్ట్ చేసింది. ఇక్కడ రక్షణకై కోరుకున్నటువంటి రిక్వెస్ట్ వారికి చేయగా వారు వచ్చారు. ఒకవేళ ఆహ్వానించకపోయి ఉన్నట్లయితే మరి రక్షించబడిన కుటుంబంగా లూదియా గృహం ఉండేది కాదు. ఆహ్వానించకపోతే ఈ చెరసాల యొక్క అధికారి యొక్క గృహము రక్షించబడినటువంటి గృహం అయి ఉండేది కాదు. ఇంకొక ఉదాహరణ, నా ప్రియమైనటువంటి వర్లారా, ఇంకొక ఉదాహరణ ఏంటంటే పస్కా పండుగ జరిగింది. 7 రోజులు. 8వ దినాన అందరూ వారి వారి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుండి వెళ్ళిపోతుంటే అందరూ దిగులుతో వదిలిపోతున్నారు. అయ్యో, బాధపడ్డారు. ఎందుకంటే ఆ పస్కా పండుగ సమయంలోనే యేసు ప్రభువును సిలువ వేసింది. 2 వ్యక్తులు యెరూషలేము నుంచి వారి ఊరికి వెళ్ళిపోతున్నారు. ఆ ఊరి పేరు ఎమ్మాయి గ్రామము. ఆ 2 కూడాను దిగులుతో నడుచుకుంటూ ముఖం వేళేసుకొని దిగులుతో, అయ్యో ఇంత అన్యాయం జరిగింది, ఇంత అక్రమం జరిగింది, ఈ విధంగా చేశారు ఆ నీతిమంతుణ్ణి, ఆ నజరేయుడైన యేసు అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. యేసు వారి ప్రక్కనే నడుస్తుంటాడు. నడిచి ఏమంటాడంటే ఉదంతము లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 29-30 వచనాల వరకు వ్రాయబడింది. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ 2 యెరూషలేము నుండి ఎమ్మాయికి వెలుచుండిరి. వారు పస్కా పండుగలో జరిగిన సంఘటనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు చెప్పుకుంటూ వెళ్తుంటే యేసు వారి ప్రక్కనే నడుస్తూ ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడుగుతాడు. ఆ వారు ఆయన ప్రక్కన నడుస్తున్నటువంటి వ్యక్తి యేసు అని వారికి ఎంత మాత్రమో తెలియదు. ఏం మాట్లాడుకుంటున్నారు? వెంటనే ఆయన వైపు చూసి అంటారన్నమాట, నీకొక్కడికే తెలీదా? ఈ సమయాల్లో, ఈ దినాల్లో యెరూషలేములో జరిగినటువంటి సంగతులు నీకొక్కడికి తెలీదా? యేసు అంటాడు, ఏమిటా సంగతులు అన్నప్పుడు వారు అంటారు, ఆ సంగతులు ఏంటో తెలుసా? నజరేయుడైనటువంటి యేసును సిలువ వేశారు కదయ్యా. అయితే మీరేమనుకుంటున్నారు యేసుని గురించి? ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము ఎదురు నిరీక్షించుచుంటిమి. ఏమనుకుంటున్నారు ఆయన గురించి మీరు అనేప్పుడు వీళ్ళంటారనమాట, ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము నిరీక్షించుచుంటిమి. ఎంత నిరీక్షణ చూశారా? అప్పుడు మరి వీళ్ళనే ఆయన ఎందుకు కలవాలి, వీళ్ళ ప్రక్కనే ఎందుకు నడవాలి అంటే వారి హృదయములో యేసు ఎడలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో యేసుకు తెలుసు. మరి ఇంతమంది చూసి వెళ్ళిపోయారు కదా, వారితో కలిశాడా, వారితో మాట్లాడా, వారిని సంభాషించాడా, వారి యొక్క వెంట వెళ్ళాడా? లేదే. వీరి వెంటనే ఎందుకు వెళ్ళాడంటే వీరి హృదయంలో ఉన్నటువంటి నిరీక్షణ. సరే, మాట్లాడుకుంటూ ఆ ఊరిని సమీపిస్తారు. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్న సమయంలో అప్పుడు అడుగుతారు వారు, ఆ మాటల్లో ఏమి అభిప్రాయం కలిగిందో ఆయన ఎడల యేసుని తెలియదు వాళ్ళకు. ఆ వ్యక్తి ఎడల మాతో పక్కన వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలియదు వారికి. అయితే కలిగిన అభిప్రాయాన్ని బట్టి లూకాసు వార్త 24వ అధ్యాయం 28వ వచనంలో, ఇంతలో వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగపడగా వారు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయనేమో దాటేసిపోవాలని చెప్పేసి తొందరపడుతుంటే వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. మాతో ఉండని చెప్పేసి దే కన్స్ట్రైన్డ్ హిమ్, నిర్బంధించారు. తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎక్కడికి పోతారు? పొద్దుకుంకింది, చీకటి పడింది, మాతో ఉండమని వారు బలవంతం చేసిరి గనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళిన. కాదంటాడా యేసయ్యను బలవంతం చేస్తే? యేసయ్య నిర్బంధిస్తే కాదంటాడా? అనే ప్రశ్నే లేదు. 30వ వచనము, ఆయన వారితో భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూశారా? ఎంత గొప్ప విషయము. ఆహ్వానించారు. ఆయన అడిగారు, ఆహ్వానించారు, పిలిచారు, కాదు నిర్బంధించారు. కన్స్ట్రైన్డ్ హిమ్, బలవంతం చేశారు. ఎందుకని? యేసు ఎడల వారికి ఉన్నటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షను గుర్తించాడు కాబట్టి పదండి వస్తాను, వెళ్తాడు, వారితో కూర్చుంటాడు, భోంచేస్తాడు. రొట్టె విరిచినప్పుడు వారి యొక్క ఆత్మీయమైన కన్నులు తెరవబడతాయి, యేసును చూస్తారు. చూశారా? వారికి ఉన్నటువంటి నిరీక్షణ బలవంత పెట్టినారు. యేసయ్యను ఆహ్వానించారు. ఎప్పుడు బలవంత పెడతారు? ఆయన యందు భయభక్తులు ఉంటేనే కదా, విశ్వాసం ఉంటేనే కదా, నిరీక్షణ ఉంటేనే కదా. లూదియా సవాలుతో కూడినటువంటి ఆహ్వానం ఇచ్చింది. వచ్చారు. చెరసాలాధికారి రక్షించబడడానికి అడిగాడు. దైవజనులు వచ్చారు. అసలు ఈ ఎమ్మాయి గ్రామస్తులు యేసునే బలవంత పెట్టారు. యు సీ దేర్ హోప్. ఆయన ఎడలో ఉన్నటువంటి నిరీక్షణ
అటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇకనైనా ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నారు నాయన. నీ ప్రియబిడ్డలు ఆహ్వానించారయ్యా ఆయన, మా ఎదురుగా ఉంచావు తండ్రి. వారి యొక్క నిరీక్షణ జీవితాన్ని, వారి యొక్క విశ్వాసపు జీవితాన్ని, వారి యొక్క ఆహ్వానాన్ని ఆయన మాకు తెలియజేసి మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. విన్నటువంటి మా శ్రోతలు, బోధించినటువంటి నేను ప్రభువా నిన్ను ఆహ్వానించగలిగినటువంటి స్థితిలో ఎదిగింప చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువా విన్న వాక్యం వ్యర్థమైపోకుండా విన్న వారి హృదయాల్లో తండ్రి ఫలింప చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.